ఖమ్మం జిల్లా వైరా మండలంలో పర్యటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పడి ఎన్నో నెలలు గడిచినా ఖమ్మం జిల్లాకు ముఖ్యమంత్రి ప్రోగ్రాంలకు ఖర్చయ్యే మొత్తానికైనా అభివృద్ధి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లు, రైతు సమస్యలు, రుణమాఫీ అంశాల్లో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని వ్యాఖ్యానించారు. బీసీలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని చెప్పారు. నిజంగా నమ్మకం ఉంటే 42% బీసీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించాలని శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. ఈ జిల్లాలో ఉన్న బీసీ బిడ్డలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు కాంగ్రెస్ పార్టీ నైజాన్ని మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని నిలువున మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీ ఓట్లతోనే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలను మోసం చేసింది. కాబట్టి రాబోయేటువంటి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కర్రుగాల్చి వాత పెట్టమని మేము కోరుతా ఉన్నాం. మీ ఓట్లతోని బుద్ధి చెప్పమని చెప్తున్నాం. మేము బీఆర్ఎస్ పార్టీగా గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ జిల్లాలో 63% మంది బీసీ బిడ్డలకి స్థానిక సంస్థల్లో సీట్లు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్రం అంతా తిప్పుతున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్రం మొత్తం తిరగలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకుముందు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఏ ముఖ్యమంత్రి కూడా స్థానిక సంస్థల ఎన్నికలకి ప్రచారం కోసం జిల్లాలు తిరగలేదు. ఇవాళ కాలుకు బల్బం కట్టుకొని తిరిగే విధంగా రేవంత్ రెడ్డి పరువు పోద్దామని చెప్పి అన్ని జిల్లాలకు పర్యటించి ఆయన చెప్తున్నాడు, మా అవ్వలకి మా అక్కలకు చెప్తున్నా, ఇందిరమ్మ చీరలు ఇచ్చిన చీరలు కట్టుకొని పోండి, మీరు అక్కడికి పోయి ఇందిరమ్మ రాజ్యాన్ని గుర్తుపెట్టుకోండి, ఇందిరా గాంధీని గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేమని సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊరు తిరుక్కుండా చెప్తున్నాడు. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానిక సంస్థ ఎన్నికల్ని దిగజార్చినాడు. కాబట్టి ప్రజలు ఆలోచించుకోండి. మీకు ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? గ్రామీణ ప్రాంతాలు అధోగతి పాలైనవి. కనీసం వర్షం వస్తే ఖరాబైన రోడ్లకి మరమ్మతులు చేయడానికి శంకుస్థాపన. కానీ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, అయ్యా నువ్వు ఈ జిల్లాకి ఇది 4వ సారి రావటం, నీ పర్యటనకు అయినటువంటి ఖర్చు కూడా ఈ జిల్లాకి నువ్వు బడ్జెట్ గా ఇవ్వలేదు. నీ పర్యటనకు ఎంత ఖర్చు అయిందో ఇప్పటి వరకు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికంటే తక్కువ నిధులు ఇచ్చినావు. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులన్నీ శ్వేతపత్రం విడుదల చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ నైజాన్ని మీరు అర్థం చేసుకోండి. బీసీలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని, రైతులను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని, మహిళల్ని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని, అభివృద్ధిని కుంటుపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీని, గ్రామ ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ స్థానిక ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని నేను మీడియా ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ.